దయ్యం గ్లో వచ్చింది గాయ్స్, గ్లో. ఓకే, స్టార్ట్ చేద్దామా? హలో గైస్, గుడ్ మార్నింగ్ అందరికీ. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నా. ఈ రోజు చాలా వర్క్స్ ఉన్నాయి. వ్లాగ్స్ చేయాలి అండ్ ఎడిటింగ్ వీడియోస్ ఉన్నాయి, ఫుడ్ వీడియో చేయాలి, షార్ట్స్ చేయాలి, చాలా వర్క్స్ ఉన్నాయి. ఎందుకంటే సండే రోజు నేను చెల్లి ఇద్దరం ఊరెళ్తున్నాం. సో అందుకనేసి మేము ముందే వీడియోస్ చేసి పెట్టుకోవాలనేసి ఈ రోజు అన్ని వీడియోస్ చేసుకోబోతున్నాం. ఎలా ఉండబోతుందో మీరు కూడా చూసేయండి. ఈ మధ్య వీడియోస్ కంటిన్యూగా చేస్తూనే ఉన్నాం, అసలు రెస్ట్ లేకుండా. అలా అని చెప్పేసి నేను నా ఫేస్ అయితే అస్సలు పట్టించుకోలేదు. అందుకే మొత్తం నా ఫేస్ పైన బేబీ హెయిర్ పెరిగిపోయింది గైస్. ఏం చేద్దామంటావు మరి? ఏం చేయాలో అస్సలు అర్థం అవ్వలేదు. చూడండి, ఇదిగోండి బేబీ హెయిర్, మొత్తం బేబీ హెయిర్ ఇక్కడ మొత్తం ఫేస్, చంపలకి, మీసాల్లాగా మొత్తం వచ్చేసినాయి. ఏం చేయాలో నాకైతే తెలీదు. మమ్మీని అడిగిన, మమ్మీ నాకు ఇట్లా మొత్తం హెయిర్స్ అవుతున్నాయి ఫేస్ పైన అంటే, మమ్మీ ఒక టిక్ చెప్పింది. అది మీతో షేర్ చేసుకుంటా. ఈ రోజు నేను పెట్టుకోబోతున్నా, అది మీకు కూడా చూపిస్తా. ఇప్పుడు నేను పెట్టుకోబోతున్నా. అది ఏం లేదు గైస్, ఈజీ, అందరి ఇంట్లో ఉండేదే. అది ఏంటంటే శనగపిండిలో పెరుగు వేసుకొని కలిపి ఫేస్ పెట్టుకోవాలి. ఫేస్ పెట్టుకున్న తర్వాత ఎండిపోతుంది కదా, ఎండిపోయిన తర్వాత ఇలా ఫేస్ పైన ఇట్లా రివర్స్ లో రుద్దితే హెయిర్ అనేది రాలిపోతుంది అంట. మా మమ్మీ చెప్పింది. అది ఎంత వరకు వర్క్ అవుతుందో మనం చూద్దాం, ఓకేనా? ఇదిగోండి శనగపిండి, దాంట్లోకి నేను పెరుగు యాడ్ చేస్తున్నా. పెరుగు యాడ్ చేసేసి కలుపుదాం. చేతితో కలిపితేనే మంచిగా మిక్స్ అవుతుంది, స్పూన్ తో కలిపితే అసలు మిక్స్ అవ్వదు. ఇప్పుడు ఏం చేయాలంటే డైరెక్ట్ దాన్ని ఫేస్ కి అప్లై చేయొద్దు. మొత్తం మిక్స్ చేసిన తర్వాత ఒక 5 to 10 minutes పక్కన పెట్టేయాలి. అంటే అది మంచి నానాలంట. అది నానితే మన ఫేస్ కూడా గ్లో వస్తుందంట. చూద్దాం ఎంత వరకు పని చేస్తుందో. ఇప్పుడు పక్కకు పెట్టేసి నేను ఏదైనా వర్క్ చేసుకుంటా. గైస్, మన ఫేస్ ప్యాక్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం ఫేస్కి పెట్టుకొని ఎలా ఉందో చూద్దాం. అద్దంలో చూసుకుంటూ పెట్టుకుంటా. మనమైతే ఎప్పుడు ఇలాంటివి ట్రై చేయాలి, ఫస్ట్ టైం పెట్టుకుంటున్నా. ఫేస్కి ఏమన్నా ఎఫెక్ట్ అయిందనుకో మమ్మ పెళ్లి చేస్తా. ఏం మాట్లాడుతున్నావురా? అబ్బా చల్లగా ఉంది. ఈ చలికాలం ఇలాంటి అన్ని పెట్టుకుంటే ఫేస్ లోగులుతాయి అంట. చల్లగా ఉంది గైస్. నేను తెల్లగా రాకపోయినా పర్లేదు, నా ఫేస్ పైన హెయిర్స్ పోతే చాలు. దయ్యం. తిక్కుగా పెట్టుకోవాలి, తిక్కుగా దారిలో పెట్టాలి. అందరూ ఏం చెప్తుంది పిల్ల అనుకుంటారు. అమ్మో, హైబ్రోస్కి తగులుతుంది. హైబ్రోస్ అయితే ఊడిపోవు కదా. ఇప్పుడు దయ్యం ఉన్న అచ్చమైన దయ్యాన్ని నేను. ఇప్పుడు ఇది ఫేస్ పైన మొత్తం ఆరిపోయిన తర్వాత ఫేస్ వాష్ చేసి నా ఫేస్ ఫస్ట్ ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో చూద్దాం, ఓకేనా? ఓకే. నిజంగా దయ్యంలా ఉన్నది గైస్. తెల్లగా పూసుకొని నన్ను నేను చూసుకుంటే భయం ఎత్తుంది. మా చెల్లికి చూస్తా, తన రియాక్షన్ ఎట్లా. భయపడ్డా చిన్న, భయపడ్డా నాకు తెలుసు. నేను అట్లున్నా మరి దెయ్యం లాగా. దెయ్యానికి ఇంకో దెయ్యం ఏమంటారు, భయపడ్డది. ఆమె కూడా దెయ్యం అని ఒప్పుకుంది గైస్. ఆల్రెడీ దెయ్యం, నువ్వు ఇంకా దెయ్యం లాగా పెట్టుకున్నావు కదా. చూడండి గైస్, మా చెల్లె ఎంత పెద్ద మాట అన్నది నన్ను. సరే, ఇప్పుడు ఈ ఫేస్ ఆరిపోయిన తర్వాత చూద్దాం. గైస్, మొత్తం ఎండిపోయింది చూడండి. మొత్తం ఇట్లా ఇట్లా ఎండిపోయింది మొత్తం ఇట్లా. ఇప్పుడు ఫేస్ వాష్ చేద్దాం, ఎలా ఉంటుందో చూద్దాం. ఎలా ఇట్లా రివర్స్లో ఇలా రబ్ చేయాలి. అయితే ఫేస్ పైన ఉన్న బేబీ హెయిర్ ఊడిపోతుంది. గైస్ చూడండి, ఫేస్ వాష్ చేసిన తర్వాత ఫేస్ అయితే గ్లో వచ్చింది, కానీ హెయిర్ అయితే ఏం పోలేదు. ఒక్కొక్కటి రాలిందంత. నేను పెడతా ఇప్పటి నుంచి, చూద్దాం. ఒక 1 week పెట్టి నా ఫేస్ తర్వాత ఎలా ఉంటుందో చూద్దాం. ఒక్కొక్కటి అయితే రాలిపోయింది. ఇలా రుద్దుతుంటే మొత్తం అయితే పోలేదు, కానీ ఫేస్ గ్లో వచ్చింది. గాయ్స్, గ్లో వచ్చింది. చూడండి, మీరే చూడండి. అప్పుడు ఫేస్ ఇప్పుడు ఫేస్ ఎలా ఉందో. ఎఫెక్ట్లు ఫిల్టర్లు ఏం పెట్టలేదు, కెమెరాలో వీడియో తీస్తున్నా అంతే. సోప్ కూడా పెట్టలేదు, జస్ట్ ఓన్లీ రబ్ చేసి వాష్ చేసిన అంతే. గైస్, నేను స్నానం చేస్తా అని చెప్పిన, కాకపోతే స్నానం చేయలేదు. ఎందుకో తెలుసా? ఇదే డ్రెస్ మీద ఒక క్యారెక్టర్ చేసేస్తే అయిపోతుంది అనేసి రెడీ అవుతున్నా. స్నానం చేయకుండా ఎవరైనా రెడీ అయ్యేటోళ్ళు ఉన్నారా? నేనున్నా. సరే, ఇప్పుడు రెడీ అవుదాం. జడేసేసుకున్నా. ఇప్పుడు ఫేస్కి పెంట పెడదాం.
ఫెయిర్ అండ్ లవ్లీ పౌడర్. నిజంగా నా ఫేస్ గ్లో వచ్చింది. మమ్మీకి థ్యాంక్స్ చెప్తా రాగానే. చూడండి నిజంగా అప్పటికి ఇప్పటికి డిఫరెన్స్ చూడండి. కాకపోతే కొంచెం ఇట్లా ఫ్రీజ్ అయిపోయినట్టు అయిపోతుంది. అంటే మొత్తం అది ఎండిపోయి ఇట్లా అయిపోయింది కదా ఫేస్, అలా కొంచెం అయినట్టు అనిపించింది. కాకపోతే ఏదైనా మాయిశ్చరైజర్ పెట్టుకుంటే ఓకే సెట్ అయిపోతుంది. గైస్ ఫైనల్గా నేను రెడీ అయిపోయినా. ఇప్పుడు షార్ట్ వీడియో చేద్దాం. నేను ఎలా ఉన్నాను, బాగున్నాను కదా? అరే నిజంగా గైస్ అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలే, నేను అనుకోలే ఇంత ఫేస్ గ్లో వస్తుందని. నిజంగా చాలా బాగుంది. మమ్మీ చెప్పిన రెమెడీ వర్కౌట్ అయింది. ఓకే షార్ట్ వీడియోకి అన్నీ సెట్ చేసేసిన. రింగ్ లైట్ ఇదిగోండి, రింగ్ లైట్, టబ్ చైర్. ఈ టబ్ చైర్లో కూర్చొని ఈరోజు వీడియో చేయాలి. ఓకే స్టార్ట్ చేసేస్తా. గైస్ ఇప్పుడు ఇంకొక క్యారెక్టర్ చేసేసిన తర్వాత ఇంకో క్యారెక్టర్ కూడా ఉంది. మొత్తం 3 క్యారెక్టర్స్, అమ్మ నాన్న కూతురు వాళ్ళ ఫైటింగ్స్. ఓకే స్టార్ట్ చేద్దామా? తండ్రి కూతుర్ల ఫైటింగ్, యాక్టింగ్. గైస్ చూసి భయపడకండి, నేనే త్రివేణిని. నాన్న గెటప్ వేసాను గైస్. ఎలా ఉన్నా? జోకున్నా కదా? నాకు తెలుసు నేను జోకుంటాను, మీరు నవ్వకండి ఓకేనా? ఇప్పుడు అమ్మ క్యారెక్టర్ అయిపోయింది. సో ఇప్పుడు నాన్న క్యారెక్టర్ వేసిన. ఇప్పుడు నాన్న డైలాగులు చెప్పాలి. నా మీసం ఊడిపోతుంది గైస్, అతుక్కోవట్లేదు ఇదేంటో. ఇది తీసుకొచ్చి పెడతా. అచ్చమైన రౌడీలా ఉన్నా. నిజంగానే అచ్చమైన రౌడీలా ఉన్నా. ఓకే స్టార్ట్ చేద్దామా? చిన్న చూడండి ఫోన్లో రీల్స్ చూస్తుంది గైస్. నేను రెడీ అవుతున్నాను. వచ్చి అక్కకి హెల్ప్ చేయాలని తెలియదా చిన్న పాపం రెడీ అవుతుందని, అందుకే ఆడ కూర్చొని రీల్స్ చూస్తున్నాను. మగాడా? ఎవరు మగాడా? నాన్న. నేను నానా నానా. ఓకే గాయస్ నన్ను ఎవరో పిలుస్తుర్రు. ఈ గెటప్లు బయటకు పోతే అలా రియాక్షన్ ఎట్లా చూద్దాం. నవ్వుతారు పిల్లలు, నవ్వుతారు. పోవా స్టార్ట్ చేద్దాం. ఓకే గైస్ ఇప్పుడు మేము ఇంకో క్యారెక్టర్ చేసేసి ఫుడ్ వీడియో చేయాలి. నెక్స్ట్ ఈరోజు ఫుడ్ వండేది లేదు, బయట నుంచి తెచ్చుకుంటాం. సో ఫ్రెండ్స్ షార్ట్ వీడియో కంప్లీట్ అవ్వగానే మేమైతే ఫుడ్ ఛాలెంజ్ వీడియో చేసినాం. ఇప్పుడే ఫుడ్ ఛాలెంజ్ వీడియో కంప్లీట్ అయిపోయింది. ఫుల్గా కడుపు నిండా తినేసినాము. చూడండి టేబుల్ కూడా అలానే ఉంది. ఇంకా పనిష్మెంట్ చేయాలి, పనిష్మెంట్ వీడియో. అది కంప్లీట్ అయిన తర్వాత వీడియోస్ ఎడిటింగ్ చేసుకోవాలి అండ్ ఇంట్లో పని చేసుకోవాలి. అయ్యో నాకు ఇంకా చాలా పని ఉంది. మా చెల్లి ఏం చేస్తుంది తెలుసా? వీడియో అయిపోగానే పోయి పండుకుంటుంది. ఇదిగోండి ఇదే పని గైస్. రోజు ఫుడ్ ఛాలెంజ్ వీడియో చేసిన ఎమ్మటనే వచ్చి మంచం మీద వండుకుంటుంది, ఆ ఫోన్లో మూత పెడుతుంది. ఫోన్లో మూత పెడతామంటే ఫోన్ చూస్తామని అర్థం. క్లారిటీ కావాలంట. సిగ్గు లేకుండా వండుకుని తిన్నది బద్దం వండుకున్నది. మరి అంతే కదా. నువ్వు కూడా ఎట్లున్నావు తెలుసా? రోజు అక్కడ కూర్చుంటది గైస్. కూర్చోవడం ఎక్కువనా పడుకోవడం ఎక్కువనా? కూర్చునే కాసి లేవవు కదా. నేను లేస్తా గైస్. లేచి మళ్ళీ పోయి ఆ టేబుల్ మంచిగా కరెక్ట్ సెట్ చేసుకొని మళ్ళీ పనిష్మెంట్కి కావాల్సిన అన్ని పెట్టుకొని తీసుకొచ్చాడు పెడతా. ఆమెమో పండుకొని పనిష్మెంట్ చేద్దాం రా అంటే అప్పుడు వస్తుంది. పనిష్మెంట్ అయిపోగానే నెక్స్ట్ నేను ఇంట్లో పని స్టార్ట్ చేసిన. ఇంట్లో పని కూడా ఇప్పుడే అయిపోయింది, మొత్తం క్లియర్. ఇప్పుడు నేను స్నానం చేయాలి. సిగ్గులేదు నాకు. చూడండి అప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది. అయిపోయింది పని మొత్తం ఫినిష్. వంట చేయాలి. వంట అంటే ఇంకేముందిలే 8కి 8:30కి అట్లా చేసేస్తా. ఇప్పుడు వెళ్ళి ఫస్ట్ స్నానం చేయాలి. నీళ్ళు పెట్టేసుకున్నా. మార్నింగ్ నుంచి స్నానం చేయకుండా ఇప్పుడు టైం 6:30 అవుతుంది. ఇప్పుడు స్నానం చేస్తున్నా. గైస్ ఫ్రెష్ అయిపోయా. చూడండి ఎంత గ్లో వచ్చిందో నా ఫేస్లో. జిడ్డు ముఖం పోయి మంచి ముఖం వచ్చింది. సో గైస్ ఇప్పుడైతే ఏం పని లేదు, వంట కూడా ఉన్నది. మార్నింగ్దే పప్పు. మేము ఆఫ్టర్నూన్ ఫుడ్ వీడియో చేసినాం కదా, దాంట్లో బిర్యానీ మిలిగింది అండ్ చికెన్ మంచూరియా
అది ఉంది, ఇంకా మార్నింగ్ పప్పు ఉంది, ఓన్లీ రైస్ పెట్టుకుంటే సరిపోతుంది. ఎట్లనే ఇప్పుడు నేను చెల్లె ఎలాగో తినము, మేము వీడియో వేసరికి 3-4 అయింది. ఆ టైంలో తింటే ఇంకా నైట్కి ఏం ఆకలి అవుతుంది, ఇంకా ఆకలి కాదు వాళ్ళిద్దరికి. సో ఇంకా వాళ్ళకి వంట చేయాల్సిన అవసరం కూడా లేదు. ఒక పని తప్పిపోయింది ఈరోజు నాకు. సో ఫ్రెండ్స్, ఇంకా నాకేం పని లేదు కాబట్టి వీడియో కూడా క్లోజ్ చేసేస్తున్నా. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.